మేడం ఇన్ఫెక్షన్స్ విషయానికి వస్తే అమ్మాయిలలో చాలా మట్టుకి ఈ మధ్య ఇన్ఫెక్షన్స్ వింటూ ఉన్నాము. లైక్ వెజైనాకి సంబంధించిన చాలా ఇన్ఫెక్షన్స్తో సఫర్ అవుతూ ఉన్నారు. అంటే ఇన్ కేస్ వాళ్ళు ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేయాలి అనుకున్నప్పుడు పార్ట్నర్లో ఐదర్ అమ్మాయికైనా అబ్బాయికైనా ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే చేయడం కరెక్టేనా మ్యామ్? సో ఐడియలీ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు కాండమ్స్ వాడమని చెప్తాం. సో ఎక్కువ శాతం ఇన్ఫెక్షన్స్ ఎస్పెషలీ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్, అంటే హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అవుతాయి. సో దీన్ని మనము వైట్ డిశ్చార్జ్ ఉండి, పెయిన్ ఉండి, కొన్ని ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు, అండ్ యూజువలీ వైట్ డిశ్చార్జ్ అంటే స్మెల్ వస్తుంది, కలర్ మారింది, దురదగా ఉంటుంది, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే ఇన్ఫెక్షన్ సస్పెక్ట్ చేస్తాము. కింద పరీక్ష చేసి వాళ్ళకి ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉంది అని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చినా సైమల్టేనియస్గా హస్బెండ్కి కూడా మేము ట్రీట్మెంట్ ఇస్తాం. సో ఒకళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తే మళ్ళీ వాళ్ళు కలిసినప్పుడు మళ్ళీ రీఇన్ఫెక్షన్ వస్తుంది. సో ఇట్ బికమ్స్ అ సైకిల్. సో హస్బెండ్ వైఫ్ ఇద్దరికి కలిపే ట్రీట్మెంట్ ఇస్తాం అండ్ స్పెసిఫిక్గా చెప్తాం ఈ టైంలో మీరు కలిస్తే కాండమ్ వాడండి అని. సో కలవడంలో ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు వైఫ్కి ఇన్ఫెక్షన్ ఉంది, హస్బెండ్కి లేదు అంటే ట్రాన్స్మిట్ అవుతుంది, హస్బెండ్కి కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది. వైస్ వర్సా, హస్బెండ్కి ఉంది వైఫ్కి లేదు అంటే హస్బెండ్ నుంచి వైఫ్కి వచ్చేస్తుంది ఇఫ్ దే డోంట్ యూస్ ప్రొటెక్షన్. సో కాండమ్ వాడమని చెప్తాము. సో ఆ టైంలో కూడా కలవడంలో ఇబ్బంది ఏం లేదు, ప్రొవైడెడ్ దట్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఒకరి నుంచి ఒకరికి. అంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ మటుకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఆల్రెడీ ఒకరికి ఇన్ఫెక్షన్ ఉంటే పక్కన వాళ్ళకి కూడా, అంటే హస్బెండ్కి ఉంటే వైఫ్కి, వైఫ్కి ఉంటే హస్బెండ్కి వస్తుంది కాబట్టి యాంటీబయాటిక్స్ వాడమని చెప్తాము. ఆ టైంలో ఇప్పుడు మాకు ఇఫ్ దే ఆర్ ఫీలింగ్ బెటర్, దే వాంట్ టు హ్యావ్ ఇంటర్కోర్స్, కాండమ్ వాడమని చెప్తాం. పైనాపిల్ అంటారు కొంతమంది, బ్రింజాల్ అంటారు, ములక్కాడ అంటారు, సో మెనీ థింగ్స్ లైక్ దట్. నథింగ్ రియలీ సైంటిఫిక్ అబౌట్ ఇట్. అంటే యాజ్ పర్ సైన్స్ అయితే ఈ పలానా ఫుడ్స్ తింటే ఇంట్రెస్ట్ వస్తుంది అని అయితే నథింగ్ యాజ్ సచ్ ఎవిడెన్స్ బేస్డ్. అంటే ఇట్స్ జస్ట్ అ ర్యాండమ్ థింగ్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ హెల్పింగ్ దెమ్ ఇట్ ఈస్ ఓకే టు యూస్. అంటే యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ నాట్ హార్మ్ఫుల్, వాళ్ళకి అలా తినటం వల్ల ఇఫ్ దే ఆర్ ఫీలింగ్ సంథింగ్ బెటర్ దెన్ ఇట్ ఈస్ అప్ టు దెమ్. బట్ ఎవిడెన్స్ బేస్డ్ అంటే సైంటిఫిక్ రీజన్ అయితే దానికైతే ఏం లేదు. సో ఇట్ ఈస్ జస్ట్ దేర్ చాయిస్ అన్నమాట.